దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుల లిస్టులో నుంచి దస్తగిరి పేరును సిబిఐ కోర్టు తప్పించింది. అతడు అప్రూవర్ గా మారి కేసు విచారణకు సహకరిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దస్తగిరి సైతం తాను అప్రూవర్ గా మారినందున తనను నిందితుల జాబితా నుంచి తొలగించాలని కోరాడు. తనను సాక్షిగా పరిగణించాలని విన్నవించాడు. దీంతో కోర్టు అతడిని నిందితుల జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. సిబిఐ అధికారులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లోను అతడిని సాక్షిగా చేర్చిన విషయాన్ని దస్తగిరి న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న సిబిఐ కోర్టు అనూహ్య నిర్ణయం తీసుకుంది. నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును తీసివేసింది. ఈ క్రమంలో వివేక హత్య కేసులో దస్తగిరిని ఇక నుంచి సాక్షిగా పరిగణించాలని ఆదేశాలు జారీ చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్ వివేక పులివెందులలోని తన ఇంట్లోని దారుణ హత్యకు గురయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ విచారణ కావాలని కోరిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక సిబిఐ విచారణ అవసరం లేదని రాష్ట్ర పోలీసులే విచారణ చేస్తారని ప్రకటించారు. ఈ క్రమంలో కేసు విచారణ నత్తనడకన సాగుతుండటంతో వివేక కుమార్తె సునీత సిబిఐ విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో కేసు వేశారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం సిబిఐ విచారణకు ఆదేశించింది. అంతేకాదు ఏపీలో కేసు విచారణ సజావుగా సాగడం లేదని, దీన్ని తెలంగాణ రాష్ట్రానికి మార్చాలని సునీత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన కోర్టు ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఇప్పటికే సిబిఐ ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, వైసీపీ నేత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఎర్రగంగిరెడ్డి తదితరులను అరెస్ట్ చేసింది. అవినాష్ రెడ్డి మినహాయించి మిగిలిన వారంతా హైదరాబాద్ లోని చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత వీరిలో భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తదితరులు బెయిల్ పొందారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా సిబిఐ నమోదు చేసిన కేసులో దస్తగిరి 4వ నిందితుడిగా ఉన్నాడు. వివేకాను చంపడానికి అవసరమైన గొడ్డల్ని తానే కొనుక్కు వచ్చినట్టు అతడిపై అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 4 ఏళ్ల పాటు అతడు జైల్లో ఉన్నాడు. తర్వాత అప్రూవర్ గా మారడంతో అతడికి సిబిఐ అంగీకారం మేరకు కోర్టు బెయిల్ ఇచ్చింది. వివేక హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరో అతడు వెల్లడించాడు. దీంతో అప్రూవర్ గా మారడంతో తనను సాక్షిగా పరిగణించాలని చేసిన విన్నపం మేరకు అతడిని నిందితుల జాబితా నుంచి కోర్టు తొలగించింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.